మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చాలా మంచి కార్యక్రమం ఇది. ఈ నెల రోజులు కూడా గత నెల 21 నుంచి ఈ నెల 21 వరకు గౌరవ ప్రధానమంత్రి మోడీ గారి కోరికల మేరకు మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన నియోజకవర్గమే కాదు, మన జిల్లా కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా మరి యోగాంధ్ర కార్యక్రమాలు ఈ నెల రోజులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన నరసాపురం నియోజకవర్గంలో కూడా గత నెల 27వ తారీఖున ఏదైతే గోదావరి నది తీరం ఉందో, గోదావరి నదీ తీరాన మరి ఆ రోజున సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఇతర అధికారులు కానీ వీరందరితో కలిపి మరి ఆ రోజున కూడా అక్కడ మనం ఏర్పాటు చేశాం. మరి ఏదైతే ఈ రోజున మన నియోజకవర్గానికి సుదీర్ఘ తీర ప్రాంతం ఉందో, మరి పేరుపాలెంలో వేలాది మందితో స్టూడెంట్స్ కానీ, నాయకులు కానీ, ప్రజలు కానీ, మహిళలు అందరితో కలిపి ఈ రోజున మరి యోగా కార్యక్రమం ఏర్పాటు చేయడం కూడా ఇది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా ఉండే విధంగానే ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కొంత సమయాన్ని మరి యోగాకు కూడా కేటాయించవలసిన అవసరం ఉంది. అందరూ కూడా చెప్పారు, వివిధ రకాలుగా కూడా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ప్రధానంగా ఈ యోగాన్ని మనం కొంత సమయాన్ని కేటాయించి రోజులో ప్రతిరోజు కూడా నిత్యం చేసుకుంటే కనుక మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకొని మన కుటుంబానికి అండగా ఉండే విధంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా అందరూ కూడా నేను కోరుకుంటున్నాను. నేను ప్రతి ఒక్కరు కూడా మరి ప్రతిరోజు నిత్యం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మరి ఈ రోజు చూస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానీ, వివిధ రకాల అధికారులు కానీ మరి ఎప్పుడు కూడా ఆఫీసులో కూర్చొని కంప్యూటర్ దగ్గర వివిధ రకాల కూర్చోవడం తప్ప కానీ శారీరకంగా దృఢంగా ఉండే వ్యక్తిని సహకరించలేదు కనుక మీరందరూ కూడా దానికి పూర్తి యోగాని ఎన్నుకుని ప్రతి ఒక్కరు కూడా నిత్యం పాటిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన ప్రైమ్ మినిస్టర్ గారు కోరిక మేరకు, తర్వాత మన గౌరవ సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు, మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల మేరకు ఇదంతా పేరుపాలెం బీచ్ లో యోగాకి కలవడం, అందరూ యోగా ఎంతో ఉత్సాహంగా చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు యోగా చేసిన వారు పిల్లలు, పెద్దవారు, తర్వాత చూసిన వారు, అటు ఇటు యోగా చూసిన వారు అందరూ కూడా రోజు యోగాని ప్రాక్టీస్ చేయాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని గత 20 రోజులుగా జిల్లాలో జేసీ గారి ఆధ్వర్యంలో ఎంతో కష్టపడి మనం చేస్తా ఉన్నాం. ప్రతి మండలంలోనూ, ప్రతి మున్సిపాలిటీలోనూ ఇంచుమించు 4835 లొకేషన్స్ లో యోగాలు జరుగుతున్నాయి. ప్రతి రోజు కూడా యోగా ప్రాక్టీస్ జరుగుతుంది. తర్వాత 19వ తారీఖున మన థిమాటిక్ యోగా ఉంది. 21న ప్రైమ్ మినిస్టర్ గారు వైజాగ్ రావడంతో ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ముగిస్తుంది. కానీ ఈ యొక్క స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ కూడా యోగా కంటిన్యూస్ గా చేస్తారని చెప్పి, శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారని చెప్పేసి యోగా అనేది ఇంతకుముందు కూడా చెప్పాను. ప్రతి ఆసనం కూడా మనకి ఆరోగ్య ప్రదాయి. అంటే రోగాలు వచ్చాక మేము ఆసనాలు వేస్తే తగ్గిపోతాయి అనేది కాదండి, అది వచ్చాక కూడా వేస్తే తగ్గుతాయి, మనకు వచ్చిన అనారోగ్యం కూడా తగ్గుతుంది. కానీ ముందు నుంచి కనుక ప్రాక్టీస్ చేస్తే చాలా యొక్క అనారోగ్యాన్ని మనం దూరంగా పెట్టుకోవడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. కీళ్ళ నొప్పులు, బీపీ, షుగర్, హార్ట్ డిసీజెస్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివన్నీ కూడా దూరంగా పెట్టడానికి మన దరి చేరనివ్వకుండా ఈ యోగా అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యోగాను ప్రాక్టీస్ చేస్తారని కోరుకుంటూ, మరియు ఈ కార్యక్రమానికి ఇంత చక్కగా ఆర్గనైజ్ వచ్చేసిన అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు.